12 రబీయుల్ అవల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన రోజు. కొంచెం గుండెను నిబ్బరంగా ఉంచుకుని వినండి. 12 రబీయుల్ అవల్ రోజున అసలు ఏం జరిగింది? మదీనా నగరంపై ఏకంగా ప్రళయ దినం వచ్చిపడినట్టుగా ఎందుకు మారిపోయింది? మొత్తం మదీనా దుఃఖంతో మునిగిపోయింది. ప్రతి కన్ను కన్నీటితో నిండిపోయింది. ప్రజలు తమ స్పృహను కూడా కోల్పోయారు. ఎక్కడ చూసినా దుఃఖమే కనిపించింది. అసలు ఆ రోజు ఏం జరిగింది తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఆ రోజు అంటే 12 రబీయుల్ అవల్ రోజున సమస్త మానవుల చివరి ప్రవక్తల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అయితే అంతకు ముందు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చివరి రోజుల్లో పరిస్థితి ఎలా ఉందో చూడండి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రమైన అనారోగ్యంతో, అధిక జ్వరం మరియు తీవ్రమైన బాధతో బాధపడుతున్నారు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్సూద్ రదియల్లాహు అన్హుండి ఉల్లేఖించబడింది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శరీరంలో తీవ్రమైన వేడి ఉండేది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నాము, సాధారణ వ్యక్తికి వచ్చే జ్వరంతో పోలిస్తే నాకు 2 వ్యక్తులకు వచ్చేంత తీవ్రమైన జ్వరం ఉంటుంది. అనారోగ్యం పెరుగుతూ వచ్చింది. నాథ మరింత తీవ్రమైంది. అయినప్పటికీ ఆ స్థితిలో కూడా నమాజ్ గురించి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం శ్రద్ధ తగ్గలేదు. నమాజ్ సమయం వచ్చినప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హును ప్రజలకు నమాజ్ చేయించమని ఆదేశించారు. ఆ తరువాత ఆ చివరి క్షణాలు దగ్గరయ్యాయి. హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా చెబుతున్నారు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తల అనే ఒడిలో ఉండేది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆకాశం వైపు చూసి ఇలా అన్నారు, ఓ అల్లాహ్, అత్యున్నత సహచరుని సాంగత్యాన్ని నాకు ప్రసాదించు. హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా చెబుతున్నారు, ఇదే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కలిగిన చివరి మాట. ఆ తరువాత ఆ క్షణం వచ్చేసింది. అది ముస్లింల మధ్య అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక లేని రోజు. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు 12 రబీయుల్ అవల్ను 12 వఫాత్ అని పిలిచేవారు. అదిన రోజు ఈ రోజు మీలాదు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా మారిపోయింది? ఒకవేళ ఇదే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ లోకాన్ని విడిచిపోయిన రోజు అయితే, అదే రోజును ప్రతి సంవత్సరం ఆనందం, వేడుక మరియు ఈద్ రోజుగా చేసుకోవడానికి ఆధారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీ హృదయాన్ని మీరు ఒక ప్రశ్న అడగండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమను రహ్మతుల్ లిల్ ఆలమీన్ గా పంపించడంలోని ఉద్దేశం ఏమిటి? మనము షిర్కుకు దూరంగా ఉండాలి, తౌహీద్ను స్వీకరించాలి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని విశ్వసించాలి, ఖురాన్ మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన విధానం ప్రకారం జీవించాలి, బిద్దత్ కొత్త పోకడలకు దూరంగా ఉండాలి, అల్లాహ్ ఆజ్ఞలను పాటిస్తూ స్వర్గం మార్గాన్ని ఎంచుకోవాలి మరియు నరకం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఇదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై నిజమైన ప్రేమ.